शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। దుష్ప్రచారాలు చేస్తున్నారు అంటే వాళ్ళకి దేశంతో ఈ దేశం యొక్క ఉన్నతి కానీ ఈ దేశం యొక్క భవిష్యత్తు కానీ ఈ దేశం యొక్క కీర్తి కానీ ఈ దేశం యొక్క అభివృద్ధి కానీ వాళ్ళు కాంక్షించడం లేదు। ఒక విషయాన్ని నరేంద్ర మోదీ గారు అంటే ఒక విషయాన్ని వెలుగొస్తా ఉన్నాయి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా। ఒకటి మాట్లాడితే దాన్ని ఇంకో రకంగా దాన్ని తిప్పి సోషల్ మీడియాలో రాయించడము చూపించడము, అమిత్ షా గారు మాట్లాడిన మాటలు ఇంకో రకంగా వాటిని సోషల్ మీడియాలో వాటిని క్రియేట్ చేయడము, వాటిని సోషల్ మీడియాలో అంటే కేవలం సోషల్ మీడియా ద్వారానే దుష్ప్రచారం చేసి ప్రజలను ఈరోజు రెచ్చగొట్టి ఈ యొక్క ఎన్నికల్లో ఏ విధంగా భారతీయ జనతా పార్టీ ఓడగొట్టాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంకా వాళ్ళ మిత్రపక్షాలు పనిచేస్తుంది। ఈ రాష్ట్రంలో చూసుకుంటే కూడా ఈరోజు మతపరమైనటువంటి రాజకీయాలు మాట్లాడి, కులపరమైనటువంటి రాజకీయాలు మాట్లాడి రెచ్చగొడుతున్నటువంటి పార్టీలు ఎవరో మనం అందరం చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాం। ఈరోజు ఓడిపోతామనేటటువంటి భయంతో అందరూ కూడా మోదీ 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 అంటున్నారు। దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు। ఇప్పుడు చదువుకున్న వాళ్ళే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా నరేంద్ర మోదీ గారి గెలుపును కోరుకుంటున్నారు। మరి దీన్ని చూసుకొని జీవించుకోలేనటువంటి మరి కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం రద్దు చేస్తాడు నరేంద్ర మోదీ గారు వస్తే అన్నటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు। ఎస్టీలకు ఎస్టీలకు రిజర్వేషన్లు రద్దయిపోతాయి మళ్ళీ మోదీ గారిని గెలిపిస్తే అనేటటువంటి దుష్ప్రచారాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది। అంటే రాజకీయాల్లో ఎంతకైనా దిగజారుతామనేటువంటిది ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ వాళ్ళు చెప్తున్నటువంటి భాష కానీ చాలా స్పష్టంగా చూసినటువంటి ఇదందరూ విజ్ఞానులు విఘ్నులు ఇదందరూ కూడా సొసైటీలో మరి ఇంటలెక్చువల్స్ అడ్వకేట్స్ అంటే కూడా సమాజం ఏ వైపు తీసుకెళ్తా ఉన్నారో ఒకసారి మనం అంతా కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది। ఇప్పటికే ముస్లింలలో ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టింది। దేశం కోసం మనది దేశం అని భావించకుండా మీరు వేరే మేము వేరే అనేటటువంటి ఒక విద్వేషాన్ని కాంగ్రెస్ పార్టీ ఒక పక్కన రెచ్చగొట్టింది। ఈరోజు కులాల మధ్యలో కూడా రెచ్చగొట్టి విడదీసి భారతదేశాన్ని ముక్కలు అనేటటువంటి లక్ష్యంతో ఈరోజు అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది। ఈరోజు ఏ లక్ష్యము లేకుండా కేవలం ఒకే లక్ష్యం అధికారం అనేటటువంటి లక్ష్యంతో ఈరోజు ప్రతిపక్షాలు అంటే మాట్లాడబడినటువంటి మాటలు మోదీ గారిని ప్రధానమంత్రి అనేటువంటి గౌరవం లేకుండా కూడా మాట్లాడుతూ ఉన్నారు। ఈ దేశ గౌరవాన్ని తగ్గించే విధంగా మాట్లాడుతూ ఉన్నారు। అప్పుడు మీరు అందరూ ఈ విషయాన్ని గ్రహించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను। మరి జిల్లాకు మనకు ముఖ్యమంత్రి అయినది సంతోషపడిన అందరం। మన జిల్లాలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, సరే మన జిల్లా వాడే